నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ ఆదిలాబాద్ ఎక్స్ప్రెస్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. మహిళా అభ్యున్నతికి ఆమె ఎనలేని సేవలు చేశారని కితాబు. ఖాందేవుని జాతరలో తరిస్తున్న ఆదివాసీలు. 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకున్న తొలసం ఆడపడుచు. ఆదిలాబాద్లో 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న నిత్యాన్నదానం. పేదల ఆకలి తీరుస్తున్న కంది శ్రీనివాసరెడ్డికి ప్రశంసల వెల్లువ. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని ఖండించిన సిపిఎం. లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన. డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా జరుపుతున్నారు. సావిత్రిబాయి పూలే ముఖ్యంగా అణగారిన వర్గాల వారి చదువు కోసం విశేషంగా కృషి చేసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అన్నారు. స్త్రీల చదువు అసాధ్యమైనటువంటి గడ్డు కాలంలో తన భర్త అండతో విద్య నేర్చుకున్నారని తెలిపారు. దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించిన మహనీయురాలు అని కొనియాడారు. ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. We are everyone here and we will take the pledge that we will lift up ourselves. We will serve the country in humanitarian way. Okay, పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటాడు అనే వాళ్ళు ఉంటారు కంపల్సరీగా. అది ఇక్కడ సావిత్రిబాయి పూలేలో కూడా చాలా వరకు అది బ్రదర్ గా కావచ్చు, ఫాదర్ గా కావచ్చు, స్త్రీ విజయం వెనుక పురుషుడు అనే వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. సపోర్ట్ లేకుంటే ఏది సాధ్యం కాదు. ఆయన గారి సభకు వివరించారు. ఇప్పుడు పూనా మేడం గారిని फैकल्टी एंड माय डियर स्टूडेंट्स, आप सब हम सब यहाँ पे जो जयंती हम क्यों मना रहे हैं इस बारे में मैडम ने आप लोगों को सब अच्छी तरह से बताया. मगर She said, awake, arise and educate. Smash that tradition, liberation. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ఆదివాసుల మహిళలు, యువత, విద్యార్థులు అందరిలోనూ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆదివాసీ ప్రధాన మహిళా సంఘం సభ్యురాలన్నారు. శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన జిల్లా ప్రజలకు అందిన సేవను కొనియాడారు. ఇలాంటి ఎస్పీని ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నారు. ప్రతి జిల్లాకు ఇలాంటి వారు ఒకరు ఉండాలని ఆకాంక్షించారు. మా ఎస్పీ అఖిల్ మహాజన్ అని ఎస్పీ గారు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినప్పటి నుంచి మాకు చాలా మంచిగా పనులు జరుగుతున్నాయని చేస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న పెద్ద కులం చూడకుండా, చిన్న పెద్ద క్యాస్ట్ చూడకుండా, ఎవరు ఆదివాసులని కాకుండా అందరూ ప్రత్యక్షంగా అందరికీ మంచి పనులు చక్కగా మంచి న్యాయం చేస్తున్నారు. మళ్ళీ ప్రత్యేకంగా అంటే మహిళలకి కానీ, మళ్ళీ చిన్నపిల్లల నుంచి, పల్లెటూరు నుంచి మండలే మన ఆదిలాబాద్ జిల్లా కాకుండా పట్టణాలు కూడా చిన్న చిన్న పట్టణాల్లో పోయి ప్రత్యక్షంగా ఇలాంటి పనులు ఏఎస్పీ ఇప్పుడు వరకు ఆదిలాబాద్ జిల్లాలో మేము గత 15 సంవత్సరంలో నేను చూస్తున్నా ఎప్పుడు ఏఎస్పీ ఇలాంటి పనులు చేయలే. మేము ఒక చెప్పడం గొప్ప కాదు, కానీ ఇలాంటి ఎస్పీ పని చేయడం గొప్ప, మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి కొత్త సంవత్సరం నుంచి మేము కొత్త సంవత్సరం కాబట్టి మాకు చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ ప్రతి సంవత్సరం మేము ఎక్కడన్నా మా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడంటే అక్కడ మనము అందరూ ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగింది, ఇట్లయింది అట్లయింది అనుకుంటున్నాం, ఎక్కడన్నా జరుగుతుండే. ఈ సంవత్సరం ప్రశాంతంగా ఏం కాకుండా ఏమి లేకుండా ఒక మంచిగా రూల్స్ పెట్టి, ఒక పాస్పోర్ట్ మనం ఎట్లా పెడతామో అలా పాస్పోర్ట్ని పెట్టి ఎక్కడంటే అక్కడ అందరినీ కంట్రోల్ చేసి మొత్తం పోలీసు డిపార్ట్మెంట్లకు కానీ ప్రతి ఒక్కళ్ళకి కానీ అందరికీ చాలా చక్కగా చెప్పుకుంటా గొప్పగా మంచి పనులు చేసుకుంటా ఎక్కడ యాక్సిడెంట్ కాకుండా ఏం కాకుండా ఈ కొత్త సంవత్సరంని మంచిగా జరిపించారు. ఆ ఆనందంతో మేము ఈరోజు ఎస్పీ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఏమంటే మహిళలకు కానీ సురక్షణ అందరికీ ఇప్పుడు అమ్మ నాన్న పిల్లలకు అమ్మ నాన్న అసలు అమ్మ నాన్న మంచిగా గొప్పగా చెప్పడం కాకుండా ఎస్పీ గారు చెప్పి ప్రతి 10 అయితే 10 అయితే ఎక్కడ కూడా బయట వెళ్ళనీయలేరు. మరి అమ్మ నాన్న చెప్పకుండా వాళ్ళు అంతా నేర్పించారు. ఏమంటే ఎస్పీ గారు ఇంట్లో ఏమి
మీరు రోడ్కు ఎప్పుడన్నా కానీ ఈ టైంలో రోడ్కు ఉండద్దు, ఈ టైమింగ్ మీది ఫాలో చేయాలి అన్నట్టు అమ్మ నాన్నకున్న ఎక్కువ నేర్పించారంటే అఖిల్ మహాజన్ గారు. నిజంగా అఖిల్ మహాజన్ అంటే నిజంగానే మహా అంటే మహానే ఉన్నది, మా దృష్టిలో మహాన్గానే పనిచేస్తున్నారు. మహాజన్ అంటే జనతకు కరెక్ట్గా ఇలాంటి ఎస్పీ జనతలు పనిచేసేటోళ్ళు ప్రతి జిల్లాకు ఒక్కళ్ళు ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. మరి ఎస్పీ మహిళల హక్కులే మానవ హక్కులను మహిళా అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ఐద్వా నాయకురాలు అన్నారు. శనివారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. కుల వర్ణ వర్గ విభేదం లేని సమాజం కోసం ఆమె అలుపెరగని సేవలందించారని కొనియాడారు. స్త్రీ విద్యకై పాటుపడిన మహనీయురాలు పూలే అని అన్నారు. ఈ రోజున ఎంపీఆర్డి అలాగే ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే 1848 జనవరి 1న మహారాష్ట్రలోని పూణే గ్రామంలో మొదటిసారిగా ఉపాధ్యాయురాలిగా తను పాఠశాలను ప్రారంభించింది. తను స్త్రీలకు విద్యను అందించింది. అదేవిధంగా మహిళా హక్కులే మానవ హక్కులని తను కుల వర్గ రహిత సమాజం కోసం నిరంతరం కృషి చేస్తూ విద్యను అందించడం జరిగింది. ఈరోజు స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారంటే సావిత్రిబాయి పూలే విద్యను అందించడంతో మన మహిళలందరూ ఇంట్లో వంటింటి కుందెల్లాగా ఉండకుండా స్త్రీలకు అన్ని భవిష్యత్తు తరాలకు అఖండ జ్యోతిగా నిలిచినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఈ రోజున ఎంపీఆర్డి అలాగే ఐద్వా ఆధ్వర్యంలో యువత విద్యార్థులు వివేకానందుని జీవిత చరిత్ర బోధనలు తెలుసుకోవాలని రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి తెలిపారు. శనివారం స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకుని శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని మఠం ఆవరణలో విద్యార్థులకు వివేకానంద ఫ్రెండ్ టు ఆల్ అనే టాపిక్పై వ్యాసరచన పోటీలు చేపట్టారు. పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ 26 పాఠశాలలకు చెందిన 40 మంది విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద స్ఫూర్తిని విద్యార్థులు యువతలో రగిలించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందించి ప్రోత్సహించారు. స్వామి వివేకానంద ఫ్రెండ్స్ టు ఆల్ అనే టాపిక్ గురించి వివిధ పాఠశాలలో విద్యార్థులకు పోటీ నిర్వహించడం జరిగింది. ఈ టాపిక్లో క్లాస్లో ఫస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మన గోపాలకృష్ణ పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి సహకరించాలని కోరుకుంటూ, మన ధర్మానికి వివేకానందుడు ఇచ్చిన ఆదర్శవంతంగా ప్రపంచ స్థాయిలో మన ధర్మాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళిన వివేకానందుడు మన ధర్మం గురించి స్నేహము జీవితం, మానవ జీవితంలో పిల్లలకు ప్రత్యేకంగా స్నేహితులతో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఆ విషయంలో చెప్తూ చాలా విషయాలు వివేకానందుల వారు ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి, ప్రపంచంలో ఉన్న యువత అందరినీ ఉద్దేశించి స్నేహితులతో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాల్లో చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఈ ఏజ్ వాళ్ళకు ప్రత్యేకంగా టీనేజర్స్కి టీనేజ్ పిల్లలకు వీళ్ళందరికీ అత్యంత అవసరం ఉన్నది కనుక ఎలాంటి లిమిటేషన్స్లో ఉండాలి, స్నేహాన్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది అత్యంత అవసరం ఉన్నది కనుక ప్రస్తుత సమాజానికి ఇలాంటి ఈ సబ్జెక్ట్తో ఎగ్జామ్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ఇది సెకండ్ ఫేజ్లో జరుగుతున్నది. తర్వాత దీంట్లో నుంచి కాంపిటీషన్లో వచ్చిన వాళ్ళ
లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి సిపిఎం నాయకులు లంక రాఘవులు ఖండించారు. శనివారం లబ్ధిదారులతో కలిసి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. సాత్నాల మండలం దుబ్బగూడలో ఆదివాసుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ స్థలంలో ఇళ్లు కట్టుకుంటున్న ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అధికారులు తీరు మార్చుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన కోరారు. సాత్నాల మండలంలోని దుబ్బగూడ కులం వాసులకు ఇందిరమ్మ ఇళ్ల కింద 11 ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వాళ్లకు ఇంటి జాగా లేకపోతే ఆత్రం లేతుబాయి 1 ఎకరం భూమి ఇచ్చింది. ఆమె సొంత భూమి రెవెన్యూ భూమి పరంపోగు అనువంశికంగా తాతల నుంచి వచ్చినటువంటి భూమిని ఆ రకంగా ఆమె దానం చేసిన దానికి కలెక్టర్ సన్మానించిండు, ఎంఆర్ఓ సన్మానించిండు, గిఫ్ట్ కింద వాళ్ళకి ఇచ్చింది, గవర్నమెంటే ఇచ్చింది. కానీ ఈరోజు ఈ కులామోళ్ళ మీద ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తూ వాళ్ళను ఇందిరమ్మ ఇండ్లది బేస్మెంట్ల దాకా అయినటువంటి ఇండ్లను కట్టకుండా అడ్డుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఆ విలేజ్ 15-20 ఏళ్ళ నుంచి ఇండ్లు ఉన్నాయి, కరెంట్ వచ్చింది, ట్రాన్స్ఫారం ఉన్నది, కరెంటు మోటార్ ఉన్నది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నది. ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు మా భూమి అనేటువంటిది ఆ ఇండ్లుగా కట్టేటువంటి కాంట్రాక్టర్ను సయ్యద్ అహ్మద్ను ఫారెస్ట్ అధికారులు నిర్బంధించి క్రూరంగా దౌర్జన్యంగా బాగా కొట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చావు బతుకులలో ఆయన ఉన్నాడు. ఇట్లాంటిది చాలా అన్యాయం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వము ఆ ఫారెస్ట్ అధికారులు మానవతా దృక్పథం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆమె దానం చేసిన భూమిలో ఆ రకంగా ఇండ్లు కాకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? మేము ఈ రోజు నుంచి ఈ దీక్షలను ఇండ్లు నిర్మాణం కోసం అనుమతి ఫారెస్ట్ అధికారులు కలెక్టర్ అనుమతి ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. సాత్నాల మండలంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలకు సిపిఐ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న ఖమ్మంలో సిపిఐ శతవసంతాల ఉత్సవాల ముగింపు సభ ఉంటుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బహిరంగ సభ అని, దాదాపుగా 5 లక్షల మంది సభకు హాజరవుతున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి జిల్లా నుండి 20,000 మంది తరలి వెళ్లనున్నట్టుగా తెలిపారు. ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 18న ఖమ్మంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాల ముగింపు సభ కనీవిని ఎరగని రీతిలో భారతదేశంలో ఒక గొప్ప బహిరంగ సభ. ఏ రాజకీయ పార్టీ పుట్టినరోజు చేయని సభ. దాదాపు 5 లక్షల మందికి పైగా ఆ బహిరంగ సభలు ఉంటారు. ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం. ఇది దేశంలో మొదటిసారి ఇంత పెద్ద బహిరంగ సభ జరుగుతా ఉన్నది. ఈ బహిరంగ సభలో ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా 1000 మందికి పైగా మేము పాల్గొంటా ఉన్నాం. బస్సుల ద్వారా, కార్ల ద్వారా, రైళ్ల ద్వారా, రకరకాల ఓన్లీ ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 20,000 మందిని అక్కడికి తరలిస్తా ఉన్నాం. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పుట్టింది ఈ దేశంలో, కమ్యూనిస్ట్ పార్టీ చేసిన త్యాగాలేంటి? సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26 నాడు పుట్టిన నుండి అనేక సమస్యలు ఎదుర్కొన్నది, అనేక కష్టాలు ఎదుర్కొన్నది. బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడింది, స్వతంత్రం కొరకు పోరాడి స్వతంత్రం తెచ్చిపెట్టింది. తెలంగాణ సాయుధ పోరాటం తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా సెక్యులర్ భావాలు కలిగిన వారందరూ ఒకటి ఉండాలి. ఈ దేశంలో సెక్యులర్ భావాలతో ఉన్న సాంప్రదాయ దేశాన్ని కాపాడుకోవాలా, భారత స్వతంత్రాన్ని కాపాడుకోవాలా. ఈ దేశంలో దున్నే వారికి భూమి, కూలి పని కావాలని కూలి ఉపాధి హామీ చట్టం, ఈ దేశంలో అటవీకుల చట్టం, ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇవాళ రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, ఈ దేశంలో సీలింగ్ చట్టం, ఈ దేశంలో సమగ్ర భారతీయులకు కావాల్సిన అవసరాల కొరకు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పోరాడుతూ మరి ఇంకా 101 సంవత్సరంలో అడుగుడుతా ఉన్నామంటే. దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున సంప్రదాయంగా కామదేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఆదివాసీల జాతిలో తొడసం వంశీయులు ఆరాధ్య దైవం కామదేవుడు కొలువై ఉన్న నార్నూరు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి కాందేవుని జాతర ప్రారంభమైంది. కాందేవుని మహాపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 15 రోజుల పాటు కాందేవుని సన్నిధిలో జాతర జరుగుతుంది. దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజు సంస్కృతి సాంప్రదాయంగా కామదేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
నిలవంక మొదలుగానే మరి అందరూ కూడా ఆదివాసీ ప్రతి గూడాలలో అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కూడా కావచ్చు, పుష్యమాసంలోనే మరి ఒక చరిత్ర పంచభూతాలను పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఆదివాసీ సమాజంలో ఉంటుంది. మనం చూస్తున్నాము జెండా, ముండ, పులి, ఏనుగు లాంటి దేవతలను పూజించుకోవడం అనేది జరుగుతుంది. ప్రకృతి దేవతలను పూజిస్తారు. పుష్యమాసం నిలవంక నుంచి మొదలవుతుంది. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, మంచాల పడుకోకుండా, వంట చేసుకున్నటువంటి కూరలను కూడా నూనెతో వండకుండా అలా నెల రోజుల పాటు ప్రతి చోట ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. అదే చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే జంగోబాయి దేవత మనం చూసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా జంగోబాయి దేవత నుంచి అక్కడి నుండి మళ్ళీ కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండల్ కేస్లాపూర్, దాని తర్వాత ఇక్కడ నార్నూరు మండల్, దాని తర్వాత సిర్పూర్యు, దాని తర్వాత కేరేమేరి, ఇలా చాలా ఒక పవిత్రమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానాలు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క వంశీయులు వచ్చి మరి అక్కడ పూజలు చేసుకుంటారనమాట. ఇక్కడ తొడసం వారు అయితే అక్కడ కేస్లాపూర్లో మిశ్రం వారు, ఇక్కడ సిర్పూర్యులో ఆత్రం వాళ్ళు, ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క వంశీయులు పూజలు చేసుకున్నప్పుడు అక్కడ తొడసం వంశస్థుల ఆరాధ్య దైవమైన కామదేవునికి ఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెల రోజుల ముందే ఆదివాసీలు ఇంట్లో నువ్వుల నూనె తయారు చేస్తారు. అలా తయారు చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకొస్తారు. అలా ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడబడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తరలివస్తారు తొడసం వంశస్థులు. ఈరోజు శనివారం ఉదయం నుంచే కామదేవునికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన తొడసం వంశస్థుల ఆడపడుచు సుర్పం సక్రూభాయ్ 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకున్నారు. ఇలా మొక్కడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. 100 ఏళ్లుగా ఈ ఆచారం వస్తుందని తొడసం ఆడపడుచులు 3 ఏళ్లకోసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తొడసం నాగోరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పేదరైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగారు. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 3.5 ఏళ్ల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేఎస్ఆర్ ఫౌండేషన్ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీరుస్తూ నిత్యాన్నదాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా ఆకలి తీర్చే అన్నదానం ఎంతో గొప్పదన్న ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నిత్యాన్నదాన క్షేత్రానికి ప్రతిరోజు పరిసర ప్రాంతాల నుండి 100ల సంఖ్యలో వచ్చి భోజనం చేస్తున్నారు. ఒక్క మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సదా అభినందనీయమని కంది శ్రీనివాస్ రెడ్డి జిల్లా ప్రజలు తమ నిండు మనసుతో అభినందిస్తున్నారు. దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా 100 ఏళ్ళు వర్తిల్లు అన్నా మాయన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా.
మిషన్ భగీరథ నీరు లీకై రోడ్డుపై ప్రవహిస్తుంది. బేల మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌక్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపైన మిషన్ భగీరథ పైప్ లైన్కు రంధ్రం పడింది. దీంతో రోడ్డుపై నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోడ్డుపైన నీరు నిల్వ ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో మిషన్ భగీరథ తాగునీరు వృధాగా పోతుందన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నీరు వృధాగా కాకుండా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. అంతర్జాతీయ శివాజీ ఏదైతే మిషన్ భగీరథ లీకేజీ వల్ల గుంతలు ఏర్పడడం జరిగింది. నీళ్లు నిల్వ ఉండడం ఏదైతే వెళ్ళాల్సిన ప్రయాణికులకు తీవ్రంగా ఇబ్బంది వస్తుంది. విద్యార్థులకు కానీ పొద్దున వెళ్ళే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి స్థానికకు సంబంధించిన అధికారులు పాలకవర్గం దృష్టి సాధించి వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని మేము గ్రామాల్లో బేల మండలంలోని జునోని సోన్ ఖాస్ గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ముందుగా జ్యోతిబా సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జునో గుండా ర్యాలీ చేపట్టారు. స్త్రీల విద్యా అభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని సర్పంచ్ రేష్మా కొనియాడారు. ప్రజలకు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి అని అన్నారు. అంధకార భారతావనిలో మెరిసిన వేగు చుక్క సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె బాలికా విద్యను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి కృషి చేశారని తెలిపారు. उभे आहे. डॉक्टर असो, वकील असो, टीचर्स असो, हर याच्यामध्ये आज त्यांचं गुण गावत आहेत. आज सावित्रीबाईंचं एवढं मोठं हे कार्य आहे. तरी सर्व या कार्याला त्या ज्योतिबा फुलेंना जेव्हा त्याने ज्या वेळेस सावित्रीबाईंना शिक्षण येत नव्हतं तर ज्योतिराव फुलेंनी घेऊन गेलं शेतात त्या सावित्रीबाईला शिक्षण दिलं. आणि हे शिक्षण आधी महिलांना शिक्षण नव्हतं. अगर मुली जर शाळा शिकल्या तर ते पाप मानत होतं. हे पाप मानत होतं. आणि बालविवाह सुद्धा त्या काळात चालू होता. ज्यावेळेस सावित्रीबाई 7 वर्षाची होती त्यांच्या हातामध्ये एक पुस्तक दिसलं. सावित्रीबाईच्या आईला बाबाला दिसलं आणि ते सावित्रीबाई खिडकीमधूनच ते पुस्तक टाकून दिले. आणि नेमकं 9 वर्षाचीच होता. त्या काळामध्ये 19व्या शतकामध्ये त्यावेळेस बालविवाह. सर्वप्रथम मी सावित्रीबाईंना कोटी कोटी प्रणाम करते. सर्व गावातील ग्रामवासियांना 195 सावित्रीबाई जन्मास यांना सर्वांना हार्दिक शुभेच्छा. आज सावित्रीबाई फुले नसती तर आज मी इथे उभे राहिली नसती. सावित्रीबाई मुळे आज आम्ही महिला काही शिक्षण आणि काम कार्य करू शकत आहोत. आज डॉक्टर, इंजिनियर, वकील आणि अशा झालेल्या आहेत ते सावित्रीबाई मुळे झाले आहे. त्यांनी जर हा पुढाकार केला नसता तर आज आम्ही चूल आणि मूल हे सांभाळत राहिले असते घरीच. शिक्षणाचा प्रचार आणि प्रसार करून त्यांनी आज आम्हाला महिलांना खूप काही कार्य करायला संधी दिली. त्यांच्याबद्दल मी खूप त्यांचे आभार मानते. आणि त्यांच्या कार्यामुळे आज आम्ही स्त्री खूप 50 ॲक्शन आहे. आम्हा महिलांना जिथे कुठे गेलं तरी महिला लेडीज फर्स्ट म्हणण्यात येत आहे. ते सावित्रीबाई मुळेच. బేల మండలం చప్రాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు అయ్యప్ప మాలధారులను భిక్షను ఏర్పాటు చేసి ఇతర మతాలపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. తమ మతంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవిస్తూ హిందూ ముస్లింల ఐక్యతను కోరుకుంటున్నామని అన్నారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని, హిందూ ముస్లింలు కలిసిమెలిసి మెలగాలన్నదే తమ అభిమతమని, అందుకే భిక్షను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు చప్రాల గ్రామంలో పాటన్ గ్రామానికి చెందిన
ముస్లిం సోదరులచే ఇక్కడ సాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ వీళ్ళకి భిక్ష చేసే సౌభాగ్యం ఆ దేవుడు మాకు కల్పించినందుకు ఆ దేవుడిని మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏదైతే మన భారతదేశం అనేది చాలా పురాతనమైన దేశం. మన దేశ సంస్కృతి అనేది మనము భిన్నత్వంలో ఏకత్వంలో భాగంగా ఈరోజు అన్ని కులాలను గౌరవించాల్సిన మనం అందులో భాగంగా ఈరోజు అయ్యప్ప స్వాములకు మేము భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసినాము. అదే మాదిరిగా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సమాజంలో కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెట్టి కొందరు నాయకులు అంటే వాళ్ళు స్వార్థ స్వలాభం కోసం మన ఒక అల్లకల్లోల పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని ఎందుకు భారతదేశం అనేది తరతరాల నుంచి ఇక్కడ అందరు కలిసిమెలిసి ఉన్నారు. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కలిసిమెలిసి ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. విలేజ్లో చెప్రాల సన్నిధానం ఎంతో పెద్దది సన్నిధానం. అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప దీక్ష గురించి తెలిసినటువంటి విలేజ్ అంటే బేల మండలం చెప్రాల ఒకటి. మా పక్క ఊరు అదే బేల మండలంలో మాగావ్ పాటన్కు చెందినటువంటి మా ముస్లిం సోదరులు మాకు అన్నదానం ఇచ్చి మాకు ఇక్కడ భిక్ష చేయడం జరిగింది. మాకు ఈ గత 20 సంవత్సరాల నుంచి మా మండలంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలే. మాకు ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని మా సాములందరూ కూడా ఎంతో గర్వంగా మాకు మా ముస్లిం సోదరులైనటువంటి వాళ్ళే వడ్డించి మాకు భిక్ష చేయడం జరిగినానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కులమతాల భేదం లేకుండా ఎప్పుడు మనము మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన విలేజ్లో కానీ మన మండలంలో కానీ ఎక్కడైనా కానీ మనం అందరం కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాము. ప్రజల భద్రత కొరకే ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రజల భద్రతతో కూడిన ప్రయాణాలు చేయాలని కొమరం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ నితికా పంత్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రహదారిపై వాహనదారులు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి రక్షణ పరికరాలను ధరించి ప్రయాణించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ట్రాఫిక్ రూల్స్ అనుసరిస్తూ వాహనదారులు సంబంధిత ధ్రువపత్రాలను కలిగి ఉండాలని సూచించారు. భద్రతతో కూడిన ప్రయాణం వలన కుటుంబాల్లో వెలుగు నింపిన వారవుతారన్నారు. అనంతరం పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహిస్తూ రోడ్డు భద్రతా వారోత్సవాల విశిష్టతను ప్రజలకు వివరించారు. నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు మీరు ఇప్పుడే చూశారు, మన బైక్ ర్యాలీ ద్వారా ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా హెల్మెట్ ఉపయోగం. సో ఒక్కొక్క రోజు మన ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు ఈ నెల మన రోడ్ రూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మన నెల ఒక మాసం అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్తో మనం వెళ్తున్నాము. సో ఈరోజు హెల్మెట్ గురించి దానికి వాడుకుంటే ఏం లాభాలు ఉంటాయి అది దానికోసమే ఒక ర్యాలీ తీయడం జరిగింది. సో దీంట్లో ప్రత్యేకంగా వేరే శాఖలతో కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాం. అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత మన రెవెన్యూ డిపార్ట్మెంట్, అందరూ ప్రజలు కూడా, ఎన్జిఓస్ అందరికీ సమన్వయంతో ఇక్కడే మనం ఈ నెల సెలబ్రేట్ చేస్తున్నాము. తర్వాత నిన్ననే మన స్కూల్స్, కాలేజెస్ పిల్లలకి కూడా అంటే ఎవరు 18 అయిన తర్వాత సడన్గా అది బైక్ స్టార్ట్ చేస్తారు డ్రైవ్ చేయడానికి, వాళ్ళు ఏమేమి అవేర్నెస్ చేసుకోవాలి, వాళ్ళు ఏమేమి సింబల్స్ గురించి, తర్వాత ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, లైసెన్స్ అంటే ఎలా పాటించాలి అన్నీ చెప్పడం జరిగింది. అది కూడా సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనం తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి మంత్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ జరుపుకుంటున్నాము, ఒక నెల లాంగ్ మంత్. ఈ ఉద్దేశం ఇది ఉంది దట్ మంత్ ఎండ్ వరకు అందరికీ రోడ్ నియమాల గురించి తెలుసుకోవాలి అండ్ మరియు అన్ని రూల్స్ నియమాలు ఫాలో చేయాలి. ఇది లక్ష్యం ఉంది. దానికోసం మన డైలీ ప్రతిరోజు వేరే థీమ్స్ పైన అవగాహన ఇస్తున్నాము. ఈరోజు అది హెల్మెట్ గురించి అవగాహన ఉంది. ఇలాప్పుడు 2-వీలర్ డ్రైవింగ్ అప్పుడు హెల్మెట్ వాడుకోవాలి. వేసి తర్వాత
ప్రమాదం ఉంటే ఛాన్సెస్ హెడ్ ఇంజురీ లేకపోతే మరణం ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకంటే ఆల్వేస్ హెల్మెట్ వాడుకోవాలి. అదే విధానం ఈ మంత్కి అవగాహన అన్నీ సక్సెస్ఫుల్ చేద్దాం. అదే మీ అందరితో అభ్యర్థ ఉంది. అండ్ మీరు కూడా సేఫ్గా ఉండండి అండ్ మీ అందరికీ కూడా సేఫ్గా ఉన్న మన కోసం అన్ని ప్రయాసం చేయండి. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్కారాలు. రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి ఆదర్శనమని మాలీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు తిరుపతి పేర్కొన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కొండపల్లి గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను గ్రామస్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి మాలీ సంఘం మండల అధ్యక్షులు గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. సావిత్రిబాయి పూలే మొదటగా చదువుల తల్లిగా ఆవిష్కరించుకొని భారతదేశంలోనే మొట్టమొదటి గురువురాలిగా తీర్చిదిద్దినటువంటి మన సావిత్రిబాయి పూలేకి హృదయపూర్వక ధన్యవాదములు. సావిత్రిబాయి పూలే లాగా మంచి విద్యను బోధించి అందరూ ప్రతి ఇంటిలో ఒక ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారుమూర గ్రామంలో కూడా అటు గిరిజనులు చూస్తే ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఏదో ఒక ఉద్యోగం ఉంది. కార్తీక మాసంలో 41 రోజుల పాటు మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప భక్తులు శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ హనుమాన్ ఆలయం నుండి సాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల బయలుదేరి వెళ్లారు. 41 రోజుల పాటు మండల దీక్షను పూర్తి చేసుకుని అభిషేక ప్రేణికి టెంకాయలో నెయ్యిని నింపుకొని ఇరుముళ్ళు కట్టి స్వామి దర్శనార్థం శబరిమల ఆలయానికి వెళుతున్నట్లు పులివేలి మణికంఠ గురుస్వామి తెలిపారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఏంది విడయ్యా వీరమణి గంట అయ్యప్ప రాజాదిరాజ అయ్యప్ప పాదం అయ్యప్ప మోక్షం కే కట్టు కట్టం స్వామికే స్వామి కారణం స్వామి కుండల్ మోక్షం. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన అస్ఫాబాద్ ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడగ్గా ఉందని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి చిరంజీవి అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితాను వార్డుల వారీగా పరిశీలించగా జాబితా పూర్తిగా తప్పుల తడగ్గా ఉందని చెప్తున్నారు. ఓటర్ల పేరు వార్డుల వారీగా తారుమారు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పట్టణంలో పురుష ఓటర్లు 6,811, మహిళా ఓటర్లు 7,092, ఇతరులు 2, మొత్తం ఓటర్లు 13,905 మంది ఉన్నారని, వీరంతా తమ వార్డుల్లో ఓటు వేసేలా ఓటర్ జాబితాను సవరించాలని కోరారు. నూతనంగా ఏర్పడినటువంటి ఆస్వాద్ మున్సిపాలిటీ పరిధిలో మరి రేపు జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగింది. ఆ ఓటర్ల జాబితా పూర్తిగా కూడా తప్పుల తడకగా ఉందని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా వార్డుల విభజన కూడా మరి శాస్త్రీయబద్ధంగా లేదని చెప్పేసి కూడా మేము ప్రకటిస్తున్నాము. ఇట్టి విషయం పైన ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపెట్టి ఈ యొక్క ఓటర్ల జాబితా కానీ వార్డు విభజన పైన పునరాలోచించి మళ్ళీ తిరిగి ప్రకటించాలని చెప్పేసి, అదేవిధంగా ఆల్ పార్టీస్ మీటింగ్ దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున సంప్రదాయంగా కామదేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఆదివాసీల జాతిలో తొడసం వంశీయులు ఆరాధ్య దైవం కామదేవుడు కొలువై ఉన్న నాగూర్నర్ మండలం కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి కామదేవుని జాతర ప్రారంభమైంది. కామదేవుని మహాపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 15 రోజుల పాటు కామదేవుని సన్నిధిలో జాతర జరుగుతుంది. దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున సంస్కృతి సాంప్రదాయాన్ని కామదేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక తొడసం వంశీయులు ఆరాధ్య దైవమైన కామదేవునికి ఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెల రోజుల ముందే ఆదివాసులు ఇళ్లలో నువ్వుల నూనె తయారు చేస్తారు. అలా తయారు చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకువస్తారు. అలా ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తరలివస్తారు తొడసం వంశస్థులు. ఈరోజు శనివారం ఉదయం నుంచి కామదేవునికి ప్రత్యేక
ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన తొడసం వంశస్థుల ఆడపడుచు సుర్పం సుక్రూభాయ్ 2 కిలోల నువ్వుల నూనె తాగి తమ మొక్కు తీర్చుకున్నారు. ఇలా మొక్కడం వలన సంతాన యోగం కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. 100 ఏళ్లుగా ఈ ఆచారం వస్తుందని, తొడసం ఆడపడుచులు 3 ఏళ్లకోసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు. నిలవంక మొదలు కాగానే మరి అందరూ కూడా ఆదివాసీ ప్రతి గూడాలలో అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కూడా కావచ్చు, పుష్యమాసంలోనే మరి ఒక చరిత్ర పంచభూతాలను పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఆదివాసీ సమాజంలో ఉంటుంది. మనం చూస్తున్నాము జెండా, ముండ, పులి, ఏనుగు లాంటి దేవతలను పూజించుకోవడం అనేది జరుగుతుంది. ప్రకృతి దేవతలను పూజిస్తారు. పుష్యమాసం నిలవంక నుంచి మొదలవుతుంది. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, మంచాల పడుకోకుండా, వంట చేసుకున్నటువంటి కూరలను కూడా నూనెతో వండకుండా అలా నెల రోజుల పాటు ప్రతి చోట ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. అదే చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే జంగోబాయి దేవత మనం చూసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా జంగోబాయి దేవత నుంచి అక్కడి నుండి మళ్ళీ కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండల్ కేస్లాపూర్, దాని తర్వాత ఇక్కడ నార్నూర్ మండల్, దాని తర్వాత సిర్పూర్యు, దాని తర్వాత కేరేమేరి, ఇలా చాలా ఒక పవిత్రమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానాలు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క వంశీయులు వచ్చి మరి అక్కడ పూజలు చేసుకుంటారనమాట. ఇక్కడ తొడసం వారు అయితే అక్కడ కేస్లాపూర్లో మిశ్రం వారు, ఇక్కడ సిర్పూర్యులో ఆత్రం వాళ్ళు, ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క వంశీయులు పూజలు చేసుకున్నప్పుడు అక్కడ తోటి నిలవంక